ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, సిఫ్ గురించి మాట్లాడుకుంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓవరాల్గా? అంటే స్టార్ట్ చేసిందే లాస్ట్ ఇయర్ అని అన్నారు, మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే? సెబీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ బినిందండి. కొన్ని ఫండ్స్ అయితే 1 ఇయర్ కంప్లీట్ చేసినాయి. అండ్ చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ కంటే ఇవి ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. బేసికల్గా బోత్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ స్పెషల్ కేటగిరీ ఇది. కాకపోతే ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 10 లక్షలు ఉండాలి మీ దగ్గర. అంటే టికెట్ సైజే 10 లక్షలు. తర్వాత మనం ఎస్ఐ పెట్టుకోవచ్చు, ఇంకా తర్వాత అమౌంట్కి ఎస్ఐ పెట్టుకోవచ్చు. మినిమం టికెట్ సైజు 10 లక్షలు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అలాంటి ఏం లేదు, 10 రూపీస్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కదా. అందుకని మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే దీంట్లో ఎడ్జ్ ఎక్కువ ఉంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. రెండో రిటర్న్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువ అంటే, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు నేకెడ్ ఆప్షన్ తీసుకోవడం కుదరదు. వాళ్ళు కవర్ కాల్ చేసుకోవచ్చు, బట్ నేకెడ్ ఆప్షన్ తీసుకోవడం కుదరదు. బట్ ఎస్ఐఎఫ్లో అట్ట కాదు, 25% వరకు మనీని వాళ్ళు నేకెడ్ కాల్స్ పుట్స్ తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు స్పెక్యులేషన్ చేసుకోవచ్చు ఎంతకంత, అంటే ప్రొడక్షన్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియోని. ఎగ్జాక్ట్లీ పిఎంఎస్ సర్వీస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. అక్కడైతే మనం 50 లక్షల మినిమం టికెట్ సైజ్ ఉంటుంది అక్కడ. అది ఎలాంటి ఫీచర్స్ అందిస్తుందో ఎస్ఐఎఫ్ కూడా అలాంటి ఫీచర్సే అందిస్తుంది. తీరా చూస్తే పర్ఫార్మెన్స్ నార్మల్గానే ఉందండి. మన ఎక్స్పెక్టేషన్కి ఇదేం మ్యాచ్ అవ్వటం లేదు. ఓకే, అఫ్కోర్స్ లాస్ట్ 1 మంత్లో ఈక్విటీ మనకు చాలా ర్యాపిడ్గా మూవ్ అయింది కాబట్టి మనకి లాస్ట్ 1 మంత్లోనే 15% కనబడుతుంది రిటర్న్స్. బట్ స్టిల్ మెజారిటీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మనం చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో నీకు యావరేజ్ రిటర్న్స్ చాలా వరకు మోర్ దెన్ 10% దాకా వచ్చేసింది. బట్ ఇవి చూస్తే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో వచ్చినట్టు కనపడలేదు. అందుకని ఎస్ఐఎఫ్ డిసప్పాయింట్ చేసినా లేదా బాగా డీసెంట్గా డీల్ చేసినాయి అంటే అవి బిగిన్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత 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 డేటా లేదు మన దగ్గర. అండ్ రూల్ నెంబర్ 2, మెజారిటీ నార్మల్ రిటర్న్సే చూపిస్తున్నాయి ఇక్కడ. మ్యూచువల్ ఫండ్ బీట్ చేసినట్టు ఏం కనపడతల్లా. చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హెడ్జింగ్కి వెళ్ళిపోతారు, మార్కెట్ పడేటప్పుడు పడకుండా చూసుకుంటారు, అంటే పెరిగేటప్పుడు ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు ఇక్కడ. అందుకని ఎస్ఐఎఫ్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ప్రస్తుతానికైతే ప్రూవ్మెంట్ ఏం లేదు. అండ్ రిటైలర్స్ అందరూ చిన్నవాటికి మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ టైం తక్కువ ఉంది, 1 ఇయర్ ఇచ్చారు కాబట్టి మనం దాన్ని అనలైజ్ చేసి అప్పుడే మనం చెప్పలేమంట. ఉన్నట్లో ద బెస్ట్ అంటే అడల్వైజ్ వాళ్ళదండి. ఈ డేటా ప్రకారం ఏంటంటే అడల్వైజ్ వాళ్ళది ఒక్కటే కొంచెం చూపిస్తుంది, బట్ అదర్వైజ్ అయితే నార్మల్ రిటర్న్స్ ఉన్నాయి. లాస్ట్ 1 మంత్ ఇది యావరేజ్ రిటర్న్స్ 6% ఇచ్చింది. అంటే లాస్ట్ 3 మంత్స్ యావరేజ్ రిటర్న్స్ లేదు. అండ్ క్వాంట్ ఒకటి ఎక్కువ అంటే 6% తక్కువ ఇచ్చేసింది. సిన్స్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అన్ని సింగిల్ డిజిట్లే, 2, 3 ఉన్నాయి. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసినాయి ఇది. బట్ లాస్ట్ 1 ఇయర్ మార్కెట్ మీకు తెలుసు టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. ఈ మ్యూచువల్ ఫండ్లో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఎస్ఐఎఫ్ అనేసరికల్లా వీళ్ళు ఆప్షన్తో డీల్ చేస్తారు కదా, ఎంతకంత ఎక్స్ట్రా ఇస్తారు కదా అనుకున్నారు, కానీ వీళ్ళు కూడా డిసప్పాయింట్ చేస్తారు. అంత వర్త్ ఏం కనిపించడం లేదు. మేబీ రిక్వైర్డ్ 2-3 ఇయర్స్ డేటా అవసరం అవుతుంది అనమాట. అప్పుడు మనం అనలైజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే జస్ట్ నార్మల్గానే ఉంది తప్ప అంత బజ్ ఏం లేదు దీంట్లో. అంటే సార్, ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి అందరికీ సూట్ అవ్వవు అంటే? అందరికీ సూట్ అవ్వదు అనే బదులు 10 లాక్ మినిమం టికెట్ కదా. రిటైలర్ దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి 10 లాక్, అదొకటి. రెండోది, వీళ్ళు ఆప్షన్తో 25% మనీతో ఆప్షన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఇది మోర్ రిస్క్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. సింపుల్ చెప్పాలంటే పిఎంఎస్ అయితే మీకు ఎలాంటి రిస్క్ ఉందో అలాంటి రిస్క్ దీంట్లో ఉంది. అంటే మార్కెట్ ఎప్పుడైనా అన్సర్టనిటీ టైంలో ఉందనుకోండి సార్, మరి ఈ సిఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కొన్ని ఫండ్స్ గుడ్ రిటర్న్స్ ఇస్తాయని ఒక టాక్ ఉంది. నేను అంటుంది అదే, లాస్ట్ 1 ఇయర్ డేటా ఇది చూస్తే లేదు. సిన్స్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే 8లో కూడా ఇది 6-7% దాటలా 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే. బట్ అదే టైంలో మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు ప్లెయిన్ మ్యూచువల్ ఫండ్ దాటేసి వెళ్ళిపోతున్నాయి. 10-15 కూడా ఉన్నాయి. మనం జనరల్గా ఇందులో పెట్టామంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ అలాంటిది ఏం లేదంటున్నాను ప్రస్తుతానికి ఆ డేటా ఏం కనిపించడం లేదు. బట్ మనం చూస్తుంది ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి డేటానే. 1 ఇయర్ అనేది వెరీ లెస్ టైం అనమాట. పర్ఫార్మెన్స్ మనం మెజర్ చేయలేము. మేబీ ఒక 2-3 ఇయర్స్ ఇస్తే ఆ టైంలో మనకు అర్థం అవుతుంది. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఫ్లాట్ ఇలా ఉంటుంది. ఆ 3 కండిషన్లు డిఫరెంట్గా ఉంటే పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనమాట. అందుకని ప్రస్తుతానికైతే వీళ్ళు మార్కెట్ని అంత డీల్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. జస్ట్ ప్లెయిన్ నార్మల్ రిటర్న్స్ అంతే. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది పెడతారా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్? ఐ డు గో ఫర్ రికమెండ్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే దీంట్లో అంత ఎడ్జి నాకే కనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఇది 10 లాక్ మినిమం ఇన్వెస్ట్మెంట్, అఫోర్డబిలిటీ అందరికి ఉండాలి కదా. ఎస్ఐపి, సిప్కి, ఎస్ఐఎఫ్కి ఏంటి సార్ డిఫరెన్షియేషన్? నో, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. అంటే మన గోల్ రీచ్ అవడం కోసం ఇన్స్టాల్మెంట్లో ఎక్కడెక్కడ ఎలా ఎంత పెట్టాలని ముందు ప్లాన్ చేసుకొని వచ్చే మెథడాలజీ అది ఒక మెథడ్ అంతే. ఓకే, ఇది ఎస్ఐఎఫ్ అనమాట. అది కాబట్టి ఫండ్ ఇది ఎస్ఐఎఫ్. ఇది ఒక ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ఏంటంటే మ్యూచువల్ లాంటి ప్రొడక్టే,
అడిషనల్గా ఆప్షన్ మార్కెట్లో 25% పెడతారు. టికెట్ సైజ్ మినిమం 10 lakh రూపీస్. తర్వాత మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు. కాబట్టి హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్కి అయితే ఇది సూట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ పిఎంఎస్ సర్వీస్ ఎలాంటి సర్వీస్ ఆఫర్ చేస్తాయో అదే సర్వీస్ ఇది వీళ్ళు ఆఫర్ చేస్తారు. డిఫరెన్స్ పిఎంఎస్లోనేమో మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20% కట్టాల్సిందే. దీంట్లో మనకు కట్టే పని లేదు. మ్యూచువల్ ఫండ్ లాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అదొకటి అడ్వాంటేజ్ ఉంది. బట్ పర్ఫార్మెన్స్ చూస్తే జస్ట్ ప్రస్తుతం నార్మల్ పర్ఫార్మెన్సే ఉంది కాబట్టి ఇట్స్ ఓకే అంతే అంతే నాట్ గ్రేట్ ప్రొడక్ట్ ప్రస్తుతానికైతే. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.